హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. ప్రతి ఒక్కరూ టెట్ డిఎస్సికి సంబంధించి లేదా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విజయనగర సామ్రాజ్యానికి గల మరొక పేరేమిటి? ఆప్షన్ ఏ కర్ణాటక సామ్రాజ్యం, ఆప్షన్ బి చోళ సామ్రాజ్యం, ఆప్షన్ సి గుప్త సామ్రాజ్యం, ఆప్షన్ డి మౌర్య సామ్రాజ్యం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 30 ప్రశ్నలకు ఎన్నింటికి మీరు సరైన సమాధానం ఇవ్వగలిగారో చెక్ చేసుకోండి. విజయనగర సామ్రాజ్యానికి మరొక పేరు వచ్చేసి కర్ణాటక సామ్రాజ్యం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర అనే పదానికి ఆంగ్లంలో అర్థం ఏం వస్తుంది? ఆప్షన్ ఏ సమృద్ధి నగరం, ఆప్షన్ బి విజయాల నగరం, ఆప్షన్ సి సంపద నగరం, ఆప్షన్ డి జ్ఞాన నగరం. విజయనగర అనే పదానికి ఆంగ్లంలో అర్థం విజయాల నగరం అనే అర్థం వస్తుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి తుంగభద్ర, ఆప్షన్ డి కావేరి. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి తుంగభద్ర నది ఒడ్డున విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? ఈ ప్రశ్న చాలా సార్లు అడగడం జరిగింది. ఆప్షన్ ఏ హరిహర మరియు బుక్కరాయలు, ఆప్షన్ బి కృష్ణదేవరాయ మరియు అచ్యుతరాయ, ఆప్షన్ సి నరసింహ మరియు వెంకటరాయ, ఆప్షన్ డి సాల్వ మరియు తులువ. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ హరిహర రాయలు మరియు బుక్కరాయలు ఇద్దరు కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఎవరి ఆశీర్వాదంతో స్థాపించబడింది? ఆప్షన్ ఏ విద్యారణ్య స్వామి, ఆప్షన్ బి రామరాజు, ఆప్షన్ సి ఆదిశంకరాచార్య, ఆప్షన్ డి ఆంజనేయ స్వామి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ విద్యారణ్య స్వామి. శృంగార పీఠాధిపతి అయిన విద్యారణ్య స్వామి ఆశీస్సులతో హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1325, ఆప్షన్ బి 1336, ఆప్షన్ సి 1350, ఆప్షన్ డి 1400. ప్రతి ఒక్క అభ్యర్థి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. విజయనగర సామ్రాజ్యం అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య పాలకులు ఏ దేవతను ఎక్కువగా పూజించేవారు? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విరూపాక్షుడు, ఆప్షన్ డి దుర్గా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి విరూపాక్షుడు. ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 30 ప్రశ్నలకు ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో తెలుసుకోండి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం ఎంతకాలం వర్ధిల్లింది? ఆప్షన్ ఏ సుమారు 200 సంవత్సరాలు, ఆప్షన్ బి సుమారు 250 సంవత్సరాలు, ఆప్షన్ సి సుమారు 300 సంవత్సరాలు, ఆప్షన్ డి సుమారు 350 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి సుమారు 250 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం అనేది వర్ధిల్లడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషకు ప్రాధాన్యతనిచ్చిన విజయనగర పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ హరిహర రాయలు, ఆప్షన్ బి బుక్కరాయలు, ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ డి అచ్యుత దేవరాయలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 30 మార్కులకు ఎన్ని మార్కులు సాధించారో తెలుసుకోండి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు.
నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యాన్ని వరుసగా పరిపాలించిన రాజవంశాలు ఏమిటి? ఈ ప్రశ్న అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రావడం జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజవంశాల వరుస క్రమం గురించి చాలా ఎగ్జామ్స్లో ప్రశ్న అనేది రావడం జరిగింది. ఆప్షన్ ఏ సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఆప్షన్ బి తులువ, సాలువ, సంగమ, అరవీటి. ఆప్షన్ సి సంగమ, సాలువ, అరవీటి, తులువ. ఆప్షన్ డి సాలువ, సంగమ, అరవీటి, తులువ. ఇలా కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఎక్కువగా ఈ ప్రశ్న మీదనే ఎక్కువ ప్రశ్న పత్రాల్లో క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ సంగమ, సాలువ, తులువ, అరవీటి రాజవంశాలు వరుసగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బహుమని రాజ్య రాజధాని ఏది? ఆప్షన్ ఏ గుల్బర్గా. ఆప్షన్ బి బీజాపూర్. ఆప్షన్ సి గోల్కొండ. ఆప్షన్ డి విజయనగరం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుల్బర్గా రాజధానిగా చేసుకొని బహుమని సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో బహుమని సామ్రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది? ఆప్షన్ ఏ 1357 నుంచి 1404. ఆప్షన్ బి 1489 నుంచి 1520. ఆప్షన్ సి 1426 నుంచి 1446. ఆప్షన్ డి 1529 నుంచి 1542. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1489 నుంచి 1520 మధ్య కాలంలో బహుమని సామ్రాజ్యం అనేది 5 చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1336 నుంచి 1357 వరకు విజయనగరాన్ని పరిపాలించిన పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ బి హరిహరరాయలు 1. ఆప్షన్ సి అచ్యుతదేవరాయలు. ఆప్షన్ డి వెంకటపతిరాయలు. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి హరిహరరాయలు 1 1336 నుంచి 1357 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1420లో విజయనగరాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్ రజాక్. ఆప్షన్ బి నికోలో కంటి. ఆప్షన్ సి డొమింగో ఫెయిజ్. ఆప్షన్ డి న్యూనీస్. 1420లో విజయనగరాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు నికోలో కంటి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరాన్ని ఏ నది పక్కన నిర్మించారు? ఆప్షన్ ఏ గోదావరి. ఆప్షన్ బి కృష్ణ. ఆప్షన్ సి తుంగభద్ర. ఆప్షన్ డి కావేరి. విజయనగర సామ్రాజ్యం అనేది తుంగభద్ర నది పక్కన నిర్మించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగరం 7 వృత్తాలతో చుట్టబడిన నగరం మరియు కోట గోడలు కలిగి ఉందని ఎవరు గుర్తించారు? ఆప్షన్ ఏ నికోలో కంటి. ఆప్షన్ బి అబ్దుల్ రజాక్. ఆప్షన్ సి డొమింగో ఫెయిజ్. ఆప్షన్ డి న్యూనీస్. మీ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు విజయనగరం 7 వృత్తాలతో మరియు కోట గోడలను కలిగి ఉందని పేర్కొనడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాలకులు తమ సైన్యాన్ని బలోపేతం చేయడానికి అరేబియా మరియు ఇరాన్ నుంచి మంచి గుర్రాలను ఎగుమతి చేసుకున్నారు? ఆప్షన్ ఏ బహుమని పాలకులు. ఆప్షన్ బి మొఘల్ చక్రవర్తులు. ఆప్షన్ సి విజయనగర రాజులు. ఆప్షన్ డి చోళ రాజులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి విజయనగర పాలకులు అరేబియా మరియు ఇరాన్ నుంచి మంచి గుర్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది తన సైన్యాన్ని బలోపేతం చేయడానికి. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం యోధులను నియమించుకుని వారికి కొత్త సైనిక వ్యూహాలతో శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన విజయనగర పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ బి రెండవ దేవరాయలు. ఆప్షన్ సి రెండవ హరిహరరాయలు. ఆప్షన్ డి మొదటి బుక్కరాయలు. ముస్లిం యోధులను తమ సైన్యంలో నియమించుకొని వారికి కొత్త సైనిక వ్యూహాలతో శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందిన విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫెయిజ్ నివేదించిన ప్రకారం శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న అశ్విక దళాలు ఎన్ని?
ఆప్షన్ ఏ 25,000, ఆప్షన్ బి 30,000, ఆప్షన్ సి 35,000, ఆప్షన్ డి 40,000. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 35,000 అశ్విక దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫెయిస్ నివేదించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1443లో విజయనగరాన్ని సందర్శించిన పర్షియన్ వ్యాపారి ఎవరు? ఆప్షన్ ఏ నికోలో కంటి, ఆప్షన్ బి అబ్దుల్ రజాక్, ఆప్షన్ సి న్యూనిస్, ఆప్షన్ డి డొమింగో ఫెయిస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అబ్దుల్ రజాక్. 1443లో విజయనగరాన్ని సందర్శించిన పర్షియన్ యాత్రికుడు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర పాలనలో సైనిక అధిపతులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ మహారాజులు, ఆప్షన్ బి అమరనాయకులు, ఆప్షన్ సి నాయకులు, ఆప్షన్ డి సేనాధిపతులు. విజయనగర పాలనా కాలంలో సైనిక దళాధిపతులను అమర నాయకులు అని పిలిచేవారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమల ఆలయం నిధులతో నీటిపారుదల కాలువల తవ్వకాన్ని ఏ శాసనం ప్రస్తావిస్తుంది? ఆప్షన్ ఏ తిరుపతి శాసనం, ఆప్షన్ బి తిరుమల శాసనం, ఆప్షన్ శ్రీ వెంకటేశ్వర శాసనం, ఆప్షన్ డి రామకృష్ణ శాసనం. తిరుమల ఆలయం నిధులతో నీటిపారుదల కాలువల తవ్వకాన్ని తిరుమల శాసనం ప్రస్తావించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల పాలన ఏ సంవత్సరాలలో కొనసాగింది? ఆప్షన్ ఏ 1409 నుంచి 1429, ఆప్షన్ బి 1509 నుంచి 1529, ఆప్షన్ సి 1609 నుంచి 1629, ఆప్షన్ డి 1709 నుంచి 1729. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలానికి సంబంధించి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి ప్రశ్న రావడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 1509 నుంచి 1529 మధ్యకాలంలో శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంగా పేర్కొనడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బహుమని సుల్తాన్లు మరియు గజపతులపై విజయనగర సైన్యాన్ని విజయవంతంగా నడిపిన యోధుడు ఎవరు? ఆప్షన్ ఏ రామరాయులు, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి అరహరరాయలు, ఆప్షన్ డి వెంకటపతిరాయలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు బహుమని సుల్తాన్లు మరియు ఒరిస్సా గజపతులపై విజయనగర సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించిన విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విజయనగర రాజు పోర్చుగీసు వారితో స్నేహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ బి రెండవ హరిహరరాయలు, ఆప్షన్ సి బుక్కరాయలు, ఆప్షన్ డి రామరాజు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర రాజులు ఏ సందర్భంలో పెద్ద సైనిక ప్రదర్శనలు నిర్వహించేవారు? ఆప్షన్ ఏ ఉగాది, ఆప్షన్ బి సంక్రాంతి, ఆప్షన్ సి విజయదశమి, ఆప్షన్ డి దీపావళి. విజయనగర రాజులు పెద్ద సైనిక ప్రదర్శనను విజయదశమి రోజున మహానవమి దిబ్బ అనే నిర్మాణంలో వీరు సైనిక ప్రదర్శనలు నిర్వహించేవారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు ఏ దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చాడు? ఆప్షన్ ఏ కన్యాకుమారి మరియు మదురై, ఆప్షన్ బి తిరుపతి, శ్రీశైలం మరియు అహోబిలం, ఆప్షన్ సి రామేశ్వరం మరియు భద్రాచలం, ఆప్షన్ డి ఖజురహో మరియు హంపి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి, శ్రీశైలం, అహోబిలం దేవాలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారత దేవాలయాలలో రాయగోపురం అని పిలువబడే ఎత్తైన ఆలయ ప్రవేశ ద్వారాలను నిర్మించడానికి ఎవరు బాధ్యత వహించారు? ఆప్షన్ ఏ విష్ణువర్ధనుడు, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి నరసింహదేవుడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు రాయగోపురం అనే పిలువబడే ఆలయ ప్రవేశ ద్వారాలను నిర్మించడం జరిగింది దక్షిణ భారతదేశ ఆలయాలలో. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు రచించిన సాహిత్య రచన ఏది? ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి అముక్త మాల్యద, ఆప్షన్ సి రామాయణం, ఆప్షన్ డి మహాభారతం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అముక్త మాల్యద అనే సాహిత్య రచన చేసిన విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కవులను సూచించడానికి ఉపయోగించే పదం ఏమిటి? ఆప్షన్ ఏ అష్టదిగ్గజాలు, ఆప్షన్ బి నవరత్నాలు, ఆప్షన్ సి సాహిత్యాలు, ఆప్షన్ డి కవిత్రయం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి చాలా ముఖ్యమైన బిట్స్ అందించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.